నమస్కారం అండి. మనం ఇప్పుడు డి. కామేశ్వరి గారు రచించిన 'అమెరికన్ అల్లుడు' అనే కథను విందామా? కాత్యాయని ఈ ఏడాది ఎలాగన్నా కూతురు పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది. ప్రతీక్ష ఎంబీబీఎస్ పరీక్షలై వస్తుంది. మళ్ళీ ఇంటర్నల్షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్ళి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాటపడుతోంది కాత్యాయని. కూతురు పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడాయన. కూతురికి 23 నిండుతున్నాయి. ఇప్పుడు గనక అవ్వకపోతే మళ్ళీ 3 ఏళ్ల వరకు హౌస్ సర్జెన్సీ అయ్యే వరకు దానికి తీరికుండదు అని ఆవిడ తొందరపడుతుంది. ఇండియా నుంచి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి 2-3 బాగా నచ్చాయి. 2 అబ్బాయిలు డాక్టర్లు, ఒకడు ఇంజనీరు. కుటుంబాలు మంచివి, తమ హోదాకి సరిపోయినవి. అబ్బాయిలు స్మార్ట్గానే ఉన్నారు. ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం. తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఇలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిల్ని పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాటపడుతుంటారు గనక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి. ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ డాక్టర్ సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తోంది. తన కూతురు విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు, తన కూతురుకు వాళ్ళు నచ్చాలి. ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చేయగానే భర్త, కొడుకు ప్రతీక్కు వచ్చేట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టికెట్లు కూడా బుక్ చేసేసింది కాత్యాయని. కూతురు సెలవులకు రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది. ఎన్నాళ్ళు కూతురు ఎక్కడ ఏ అమెరికన్నో ఇంకెవరినన్నా చేసేసుకుంటుందేమోనన్న భయం కాత్యాయనుకున్నా మెడిసిన్ కాకుండా ఎలా చేయడం అని ఆలోచించింది. చెప్పిన చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని తెలుసు గనక కూతురు అలాంటి పని ఇప్పటి వరకు చేయనందుకు దేవుడికి నమస్కారం పెట్టుకుంది. పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగినా వాళ్ళని ఇండియన్స్గానే పెంచారు కాత్యాయని, మూర్తి. ఇంట్లో తెలుగు మాట్లాడటం, వీలైనప్పుడల్లా పిల్లలని ఇండియా తీసుకెళ్లడం, తెలుగు పాటలు, తెలుగు సినిమా క్యాసెట్లు చూపటం, ఇంట్లో పూజలు, వ్రతాలు, పండుగలు, పట్టుచీరలు, తెలుగు పిండి వంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకు చూపించారు. అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష, ఆ దేశం, ఆ స్నేహితులు, ఆ ఇన్ఫ్లుయెన్సు తప్పనిసరి అవుతుంది గనక పిల్లలు బయట అమెరికన్స్గా, ఇంట్లో ఇండియన్స్ లాగే ప్రవర్తించేవారు. కూతురికి పెళ్ళిడికొచ్చాక తమ మాట కాదనదన్న ధైర్యంతోనే కూతుర్ని సంప్రదించకుండానే పెళ్లి కొడుకుల వేట మొదలుపెట్టి పెళ్లి చూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయని. తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లబోయింది. తన వెనక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది. కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలైనంత షాక్. ఒక రకంగా అచేతన స్థితికి వెళ్ళింది. కళ్ళు పెద్దవి చేసి మాట రాక అలా ఉండిపోయింది 2 నిమిషాలు. ఏమిటి, నీవు నీవు ఆ మైక్ను పెళ్ళాడతావా? వాడు వాడు అండర్ గ్రాడ్యుయేట్, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేసే మైక్ని పెళ్ళాడతావా? నోట్లోంచి మాటలు పెగుల్చుకుని అనగలిగింది ఆఖరికి. ఏమిటి మమ్మీ, వాట్స్ రాంగ్ విత్ యూ? చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లివంక చూసి. నేనేదో అంతరిక్షానికి పెడతానన్నంత షాక్ అయ్యావు. మైకును పెళ్ళాడతానంటే అతనేదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడుతున్నావు. వాట్స్ రాంగ్ విత్ హిమ్? కాత్యాయని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. మాట వణికింది. వాట్స్ రాంగా? ఇంకా అడుగుతున్నావా? వాడు వాడు అతను ఇంత చదివి చదువు సంధ్యాలేను కొట్లో లెక్కలు రాసేవాడిని. ఆఫ్టర్ ఆల్ వారానికో $100-200 సంపాదించేవాడిని చేసుకుంటానంటూ ఇంకా వాట్స్ రాంగ్ అంటావా? మనం ఇండియన్స్, అతను అమెరికన్ అన్నదట్టుంచి అన్నీ ఉండి ఓ చదువు సంధ్య లేని వాడిని చేసుకుంటానంటావా? కోపంతో మాటలు తడబడ్డాయి. ఏమిటి మమ్మీ, మైకు ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదవకపోవచ్చు. హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్ పర్సన్. సమ్హౌ ఐ లైక్ హిమ్. గోళ్ళు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష.
తరువాత కాత్యాయని ఎంత గొడవ చేయాలో అంతా చేసింది. నెత్తి నోరు కొట్టుకుంది. నీకిదేం కర్మ, ఇదేం రాత అంటూ బెంబేలెత్తిపోయింది. మంచిగా చెప్పింది, అరిచింది, తిట్టింది. ముందు ఎందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది. ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుంచి అంతా ఫ్రెండ్సు కలిసి తిరుగుతున్నారు అనుకున్నాం కానీ నీవింత పని చేస్తావా? ఆ పనికి మాలిన వాడిని కట్టుకుని ఏం సుఖపడతావే? అమెరికన్ అయినా పోనీ, చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోనీ అనుకునేవాళ్ళం. మన స్టేటస్ ఏమిటి? వాడు మా అల్లుడు అయితే తల ఎలా ఎత్తుకు తిరగగలమే? పోనీ మా సంగతి అలా ఉంచు, నీవెలా బతుకుతావే? ఎన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? ఎన్నాళ్ళ నుంచి ఇదంతా జరుగుతుంది? ఆగకుండా అరిచింది కాత్యాయని. తల్లి అరిచినంతసేపు ఊరుకుంది. మమ్మీ, నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు. నాకు మైక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అతను అట్టే చదువుకోకపోవచ్చు, కానీ అతనంత వెల్ మేనర్డ్ మగాడిని నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ సంస్కారం, గౌరవ మర్యాదలున్న కుటుంబం. అతను నేనంటే ప్రాణం ఇస్తాడు. అతనట్టే సంపాదించలేడు నిజమే, కానీ డాక్టర్నయ్యి నే సంపాదిస్తాను కనుక మా సంసారానికి ఏం లోటు ఉండదు. ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే, నా మెడిసిన్ అయ్యాక కానీ పెళ్లి చేసుకోం, మీరెలాగూ అంగీకరించరు. అప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది గనక పర్వాలేదని ఆలోచించాను. నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పి ఉంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని. అంచేత నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పదలిచింది చెప్పి అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతీక్ష. రాత్రి భర్త చేత చెప్పించింది కాత్యాయని. తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు. ఆఖరికి కూతురు అభీష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లిదండ్రికి. ప్రతీక్ష పెళ్ళై 6 ఏళ్ళయింది. 4 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకు. పిల్లలిద్దరూ తండ్రి రంగుతో, పోలికలతో చాలా అందంగా ఉంటారు. మనవలంటే ప్రాణం కాత్యాయనికి. ప్రతీక్ష డాక్టర్ అయ్యి 2 చేతులతో సంపాదిస్తుంది. బోస్టన్లో 4 బెడ్రూముల ఇల్లు, కింద బేస్మెంట్, గార్డెను, 2 కార్లు, స్విమ్మింగ్ పూల్, దేనికి లోట్లేదు ప్రతీక్షకి. కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు. మొదట ఓ 2-3 ఏళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు, కానీ వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు? కూతురు తనకంటే తక్కువ చదువు సంపాదన ఉన్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది. ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా ఉండాలని ఉన్నా అంతరాంతరాలలో ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో డైవోర్సులు, అందులో అమెరికాలో, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది అల్లుడంటే ఉన్న చిన్నచూపు వల్ల. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనం, సంస్కారం, ప్రతీక్ష పట్ల అతని ప్రేమ, ప్రతీక్ష ఆసుపత్రి పనుల్లో సతమతమవుతుంటే మగవాణ్ణి అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ, వంట దగ్గర నుంచి అన్నీ తనే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయేది. మొదట్లో చిన్న ఫ్లాట్లో ఉండేవారు. తాము ఏది ఇస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ల సంపాదనతో అమర్చుకుని 4 ఏళ్లలో మంచి ఇల్లు, కార్లు అన్నీ అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని. పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లల్ని ఏ ఆడవాళ్ళు చూసుకున్నంత చక్కగా చూసేవాడు. పిల్లల కోసం బేబీ సిట్టింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు. ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు. ప్రతీక్ష రాత్రి ఇంటికొచ్చే వరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు. అలా అని ప్రతీక్ష భర్తను తక్కువ చేయడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించటం, లోకుగా చూడటం కాత్యాయని ఎప్పుడూ చూడలేదు. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకి కావలసినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష. రాత్రి ఇంటికొచ్చాక పిల్లల్ని చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత చూసి ఒక్కోసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగు అబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడినన్న ఇగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకు సాయపడేవాడా అనిపించేది. బట్టలు ఇస్త్రీ దగ్గర నుంచి ప్లంబింగ్, కార్పెంటరీ, గార్డెనింగ్ దగ్గర నుంచి అన్నీ చేసే మైకును చూసినప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి. కూతురికి పురుడు పోయడానికి రావటం పేరుకు మాత్రమే.
మిగతాదంతా తనని కూడా కూర్చోబెట్టి అల్లుడు చేస్తుంటే ఓ 3 ఏళ్లలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైకును మనస్ఫూర్తిగా గౌరవించటం, అభిమానించటం నేర్చుకుంది. ప్రతి ఏడు సమ్మర్లో 1 నెల కూతురింట్లో ఉండడం అలవాటు కాత్యాయనికి, మూర్తికి. మనవలతో గడపటం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవారు. మమ్మీ, ఇవాళ మా హాస్పిటల్కి ఓ బర్న్ కేసు వచ్చింది. ఆ అమ్మాయి ఇండియన్, మన తెలుగు పిల్లే. పాపం పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు. సూసైడ్ కమిట్ చేసింది. రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అంది ప్రతీక్ష. అయ్యో, ఎవరా అమ్మాయి? ఎందుకలా చేసింది? ఇక్కడ ఏం చేస్తుంది? పెళ్ళయిందా? ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని. పెళ్ళి కాకపోవటం ఏమిటి? 2 పిల్లలు కూడాను. మొగుడు ఆ రాస్కెల్ ఆమె చావుకు కారణం. ఆ అమ్మాయి డాక్టరేనట. భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది. డాక్టర్ అయి ఉండి మొగుడుతో పడకపోతే డైవోర్స్ తీసుకోకుండా చావటం ఏమిటి? పిచ్చి పిల్లలా ఉంది. అమెరికాలో ఉండి చదువుండి కూడా ఇలా చేయడం ఏమిటి? ఏం చేస్తుంది మమ్మీ? పెళ్ళైన దగ్గర నుంచి కాల్చుకు తినేవాట. అమెరికాలో ఉన్న, అమలాపురంలో ఉన్న శాడిస్ట్లా బిహేవ్ చేస్తూ అడుగడుగున మగ అహంకారం చూపిస్తూ తనకంటే ఆమె మంచి ఉద్యోగం, సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తీసేవాడట. వాడితో మాట్లాడావు, వీడితో మాట్లాడావు అంటూ ఇంట్లో చాకరీ అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా పెట్టే హింసని భరించింది. ఆఖరికి ప్రాణం విసిగి డివోర్స్ తీసుకుంటానంటే పిల్లల్ని ఇవ్వనని, డివోర్స్ ఇవ్వనని భయపెడితే బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. డయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది చచ్చిపోతూ. వెధవకి జైలు ఖాయం. ఎవరా దరిద్రుడు? మన తెలుగువాడంటున్నావు? మనకు తెలిసిన వాళ్ళ? ప్రతీక్ష నవ్వింది. ఎవడో కాదు మమ్మీ, నీకు అల్లుడు కావాల్సినవాడు. నా అదృష్టం కొద్దీ వాడి పాలిట పడకుండా తప్పించుకున్నాను. నువ్వు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టర్ పెళ్లి కొడుకు. వాణ్ణి చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టు. వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను. కాత్యాయని మొహం తెల్లబడింది. కలవరంగా కూతురు వంక చూసింది. తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ, ఏమిటి మమ్మీ అలా అయిపోయావు? నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టు. వాడు నీ అల్లుడు కాదుగా, అల్లుడు కాబోయి తప్పిపోయినవాడు. అసలు నన్ను అడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ 1-2 ఏళ్ళు అమెరికా పంపాలంటాను. ఇక్కడికొచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని వండుకుని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థమయ్యి మేల్ ఈగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్ అన్నట్టు పంపాలి. ఆడా మగ సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడికొచ్చి ఉండాలి. మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు ఓ 1 ఏడాది మిలిటరీ ట్రైనింగ్, పెళ్లికి ముందు అమెరికా ట్రైనింగ్ ఇప్పిస్తే గానీ ఈ మగాడి జులుంలు, ఇగోలు వదలవు. ఈ విషయంలో మనం అమెరికన్స్ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి. ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తల ఆడించింది కాత్యాయని. కథ పేరు అమెరికన్ అల్లుడు. రచించిన వారు దూర్వాసుల కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.